108 కుంభకోణంలో 330 కోట్లు కొట్టేసిన విజయసాయిరెడ్డి. ఒక్కో 108 అంబులెన్స్ నిర్వహణకు చంద్రబాబు ప్రభుత్వం బీవీజీ కంపెనీకి నెలకు 1,31,000 చెల్లించింది. ఏపీ ప్రభుత్వంతో బీవీజీ కంపెనీ ఒప్పందం మరో ఏడాది ఉండగానే ఈ కాంట్రాక్టు రద్దు చేసి విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్కు చెందిన అరవిందో ఫౌండేషన్కు ఈ కాంట్రాక్టు అప్పజెప్పారు. ఒక కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం అమల్లో ఉండగానే దాన్ని రద్దు చేసి కొత్త అంబులెన్స్ నిర్వహణకు నెలకు 1,78,000, పాత అంబులెన్స్లకు 2,21,000 చొప్పున విజయసాయిరెడ్డి అల్లుడు కంపెనీకి ఇచ్చారు. ఒక్కో అంబులెన్స్కై గరిష్టంగా నెలకు 90,000 పెంచారు. దీని ప్రకారం గత బీవీజీ కంపెనీ ఒప్పందంతో పోల్చుకుంటే 5 ఏళ్లలో అదనంగా విజయసాయిరెడ్డి అల్లుడి సంస్థకు చెల్లిస్తున్నది 307 కోట్లు. మరో పక్క అంబులెన్స్ల కొనుగోలు కూడా స్కామ్ చేశారు. ఫైనాన్స్ విధానంలో కొనాలని ఒకసారి జీవో ఇచ్చి మరో నెలలోనే ఒకేసారి డబ్బులు పెట్టి అంబులెన్స్లు కొనాలని జీవో ఇచ్చారు. 200 కోట్ల ప్రభుత్వ నిధులు పెట్టి అంబులెన్స్లు కొన్నారు. ఇందులో జే ట్యాక్స్ 10% వేసుకున్న అంబులెన్స్ల కొనుగోలులో మరో 20 కోట్లు అవినీతికి పాల్పడ్డారు. అంబులెన్స్ల నిర్వహణలో 307 కోట్లు, అంబులెన్స్ల కొనుగోలులో 20 కోట్లు, మొత్తంగా 330 కోట్లకు పైగా స్కామ్ చేశారు.